జనసేన, టీడీపీ, బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముఖ్యంగా చెప్పాలంటే దీని మీద చాలా వివాదాలైతే రాజుకున్నటి పరిస్థితి. మనం గతంలో చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా దేశ రాజకీయాల్లో చాలా మార్పులకు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారడానికి, వైఎస్ఆర్‌సీపీ కూలిపోవడానికి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా కీలకమైనటువంటి అంశాలు ఈ 3 పార్టీలు. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన, టీడీపీ కలవటం. అలాగే టీడీపీ, బీజేపీ కలవటం. ఈ 2 కూడా చాలా వ్యూహాత్మకంగా జరిగాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ముఖ్యంగా జనసేన, టీడీపీ మధ్య చాలా ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరి మధ్య గొడవను తీసుకురావాలనే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని తగ్గిస్తున్నారనో, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తున్నారనో, జనసేన పార్టీకి విలువ తగ్గుతుందనో, ఇంకొకటో అలాగే చేసుకుంటూ వస్తున్నారు. అలాగే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇంకొక విధానంలో, ఇంకొక పద్ధతిలో వాళ్ళు కూడా లోకేష్ గారినో ఇంకొకరినో చూపించుకుంటూ ఏదో ఒక విధంగా గ్యాప్ వచ్చే ప్రయత్నాన్ని కొంతమంది అటు వైఎస్ఆర్సీపీ ఎక్కువగా చేస్తుంటే కొంతమంది బయట వ్యక్తులు కూడా బయట చేసే ప్రయత్నం చేశారు.